చనిపోతే ఆడవాళ్ళను కూడా ఆ యొక్క చితిలో పాడేసి కాల్చేసేవారు. ఎందుకట్లా కాలుస్తారు అని అంటే దానికి ఏం చెప్పేవారంటే, భర్తతో పాటు భార్య కూడా కాల్చేస్తే ఆ చనిపోయిన భార్య స్వర్గానికి పోతుంది, దాన్ని సతీ సహగమనం అని చెప్పారు. అట్లా రకరకాల భయంకరమైనటువంటి ఆచారాలు ఉండేవి భారతదేశం. మహర్షి దయానంద వచ్చాడు, ఇవన్నీ తప్పు, ఇలాంటి ఆచారాలు లేవు, భార్య ధర్మం భార్యదే, భర్త ధర్మం భర్తదే, ఎవరి పుణ్యం వారిదే అని చెప్పాడు. అట్లా అవన్నీ మానేపించారు. రాజు దగ్గరికి వెళ్ళాడు. ఆ రాజు వ్యసనాల్లో తలుపుకున్నాడు. అక్రమ సంబంధాలు, తాగడము, తినడము, రాజ్యాన్ని పరిపాలించకపోవడం. మరి అంత పెద్ద రాజు కదా, నాకేమొచ్చింది, నేను సన్యాసిని కదా, మరి నేను ఎందుకు చెప్పాలి, ఏం అవసరము అని చెప్పి అనుకోలేదు. ధైర్యంగా రాజు దగ్గరికి వెళ్ళి, ఇలాంటి పనులు కుక్కలు చేస్తాయి, నువ్వు సింహానివి, నువ్వు సింహంలాగా ఉండు, కుక్క చేసేటువంటి పనులు చెయ్యకు అని చెప్పి ఘంటాపదంగా చెప్పాడు, భయపడకుండా. అంటే ఒక పండితుడు, ఒక సన్యాసి, ఒక ధార్మికుడు ఏం చెయ్యాలి అంటే, తన స్వార్థాన్ని చూసుకోకుండా యజమాని సమాజము హితాన్ని కాంక్షిస్తూ నిరంతరము సత్యాన్ని ధర్మాన్ని ప్రచారము చేయడము ఈ యొక్క పండితుల యొక్క వృత్తి అని చెప్పారు. ఎప్పుడైతే పండితుడు నాకేం వస్తుంది, నాకెంత ఇస్తారు, నాకు ఇచ్చింది ఏదో తీసుకొని 4 మంచి మాటలు చెప్పి నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అని అనుకునేటువంటి సాంప్రదాయము ఇప్పుడు మన దగ్గర నడుస్తూ ఉంది. అందుకే ఎవరు కూడా ప్రతి ఇంట్లోకి వెళ్ళి ఏదో పూజ చేసుకొని దర్శన తీసుకొని ఆ యొక్క పంతులు బయటపడుతూ ఉన్నారు. ధర్మం అనేటువంటిది ఎవరికి ఏం చెప్పట్లేదు. అసలు ఆడవాళ్ళకి ఏం కోరుకోవాలి, భార్య ఏం కోరుకోవాలి, భర్త ఏం కోరుకోవాలి, ఎట్లా ఆలోచించాలో కూడా కనీసం తెలియదు ఎవరికి కూడా. మేము ఒక దగ్గర యజ్ఞం చేశాము. చేస్తే అమ్మగారు బాగా చేశారు, ఏం కోరుకున్నారు అని అంటే, మా వానికి వీసా రావాలి అని కోరుకున్నాను. వీసా రావాలి, వాడు అమెరికా పోవాలి. మన హైదరాబాద్లో చిలుకూరు బాలాజీ టెంపుల్ ఉంది, దాన్ని వీసాల దేవుడు అంటారు. ఆడపై దేవుని మొక్కుకుంటే వీసా వస్తుందని చాలా మంది వెళ్ళి మొక్కుకుంటారు, వీసా వస్తుంది, అమెరికాకి వెళ్ళిపోతారు. మరి దేవుడు నువ్వు మొక్కుకుంటే నీకు వీసా ఇచ్చినప్పుడు, దేవుడు నువ్వు మొక్కుకుంటే నేను, నా బిడ్డ, నా కొడుకు, నా తల్లి తండ్రి అందరం కలిసి ఉండాలి, మాకు డబ్బు కూడా ఇక్కడే రావాలి ఎందుకు కోరుకోరు? మీరు విడిపోయి ఎందుకు బాగుండాలనుకుంటారు? కలిసి ఉండి ఎందుకు బాగుండాలని కోరుకోరు భగవంతుడు? కాబట్టి ఆడవాళ్ళకు అవగాహన లేకుండా పోయింది. ఏం కోరుకోవాలి, ఏం తెలుసుకోవాలి, ఎందుకు బతకాలి అనేటువంటి కనీసం అవగాహన కూడా ఎవరికి లేకుండా పోయింది. మొన్న ఆ మధ్య ఇద్దరు తల్లిదండ్రులు కలిశారు. ఏం స్వామి, మేము హైదరాబాద్లో ఉంటాం, మా కొడుకు బిడ్డ హైదరాబాద్లోనే ఉంటారు, ఒక రోజు రారు, మాట్లాడరు, కలుసుకోరు, తెలుసుకోరు, ఏం చేస్తున్నావు, ఏం తింటున్నావు, ఒక పండు ఒక ఫలము తెచ్చిచ్చింది లేదు. ఏం సంతానం స్వామి, ఎందుకు కనాలి, ఏమవసరమని, ఈ సంతానం కనుక్కొని లాభం ఏముంది, వచ్చేది ఏముంది, పోయేది ఉంది, అసలు సంతానం ఎందుకు కనాలి, ఎందుకు పెళ్లి చేసుకోవాలి స్వామీజీ అని చెప్పి ఇట్లే అడిగారు. జీవితం అంతా చాలా బాధగా అనిపిస్తుంది, పెంచాము, పెద్ద చేశాము, కానీ ఏం లాభం లేదు వాళ్ళతోటి మాకు అని చెప్పి వాళ్ళు ఒకటే మొరబెట్టుకుంటూ ఉన్నారు. అట్లా చాలా మంది మా గురుగారి దగ్గరికి వచ్చి చాలా మంది మొరబెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. మరి సంతానము ఎందుకు కనాలి, ఏం అవసరమని, భార్యాభర్తలు ఇంత కష్టపడి సంతానాన్ని ఎందుకు పెంచాలి అంటే, ఋషులు ఏం చెప్పారంటే, ధర్మము కోసమే సంతానాన్ని కను, ధర్మము కోసమే సంతానాన్ని పెంచు, ధర్మము కోసమే సంతానంతో కలిసి ఉండు, ధర్మము తప్పితే సంతానాన్ని విడిచిపెట్టు, అవసరం లేదు నీకు, ఆ సంతానంతో ఏ పని లేదు అని చెప్పారు. కాబట్టి మన శాస్త్రాలు ఖచ్చితంగా చెప్పేశాయి, మొట్టమొదటగా ధర్మము, తర్వాత అర్థము అని చెప్పారు. ధర్మము తర్వాతనే ధనం, ధనము తర్వాత ధర్మం కాదండి.
ఎప్పుడైతే మనం ఈ సత్యాన్ని మర్చిపోయామో మన సంతానం మన దగ్గర లేకుండా పోయింది. ఎవరికి ఏమీ తెలియదు పాపం, అందరు అమాయకులే. ధనము ముఖ్యం అనుకోవడం వల్ల సంతానం మన దగ్గర నుంచి లేకుండా పోయింది, దూరం అయిపోయింది. అందరూ మాకు తెలుసు, కానీ అందరూ అమాయకులే. ఎవరికి ఏం తెలియదు, ఏం చేస్తున్నామో తెలియదు, ఎందుకు చేస్తున్నామో తెలియదు, ఎటు పోతున్నామో తెలియదు. మేము చాలా మంది చూస్తూ ఉంటాం, ఆశ్రమానికి తీసుకొస్తారు పిల్లల్ని. వాళ్ళు అమెరికా నుంచి వస్తారు, జర్మనీ నుంచి వస్తారు. వాడు ఏదో మాట్లాడతాడు, అమ్మమ్మకి ఏం అర్థం కాదు, నాన్నమ్మకి ఏం అర్థం కాదు. వాడేదో ఇంగ్లీష్లో ఏదో యా 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 ఏదో అంటూ ఉంటాడు. వాడిది వీనికి అర్థం కాదు, వీంది వానికి అర్థం కాదు, భాషనే అర్థం కాదు. ఇంకా భావాలు ఎట్లా అర్థమవుతాయి? మనకి సంబంధం ఏముంది చెప్పండి. మొన్న ఇప్పుడు నిజామాబాద్లో శ్రావణ మాసం సప్తాహం జరుగుతుంది. అక్కడ ఒక పండితుడు వస్తాడు. ఆయన 7 రోజులు అక్కడే పండితుడు ఉంటాడు. ఆయన అమెరికాలో ప్రచారం చేశాడు. అయితే మొన్న మేము ఇక్కడ గుంటూరులో 15 రోజులు శిబిరం చేస్తే మా గురువు గారు వారు కూర్చున్నారు. ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. ఏంటండి మరి ఇక్కడ నుంచి మన వాళ్ళు అక్కడికి వెళ్ళారు కదా, వాళ్ళ పరిస్థితి ఏంది, ఎట్లా ఉంటారు ఏంటంటే, ఒక తరం అనేటువంటిది మనకు అనుకూలంగా ఉంటుంది. మన భావాలు మన సంస్కారాలన్నీ కూడా ఒక తరంలో గట్టిగా ఉంటాయి, రెండవ తరంలో కొద్దిగా తగ్గిపోతాయి. ఇక మూడవ తరం 4వ తరంకి వచ్చేసరికి మొత్తము మన సంస్కారాలన్నీ మాటమాయం అయిపోతాయండి. ఇక వాళ్ళతో కలిసిపోతారు మొత్తము అని చెప్పారు. మరి ఎందుకు అట్లా అంటే, నువ్వు చేపల మార్కెట్లో తిరిగినప్పుడు నీ ఒంటి నుంచి చేపల వాసన వస్తుంది. యజ్ఞం దగ్గర తిరిగినప్పుడు నీ నుంచి యజ్ఞం వాసన వస్తుంది, సుగంధం వాసన వస్తుంది. మటన్ షాప్లో తిరిగితే నీ ఒళ్ళంతా మాంసం వస్తుంది. ఈ యొక్క పశువుల పాకలో పనిచేసే వాళ్ళ దగ్గర చూడండి, ఏ వాసన వస్తుందండి? పేడ వాసన వస్తుంది. అంటే ఎవడు ఏ వాతావరణంలో పెరుగుతాడో, ఎలాంటి సమాజంలో బతుకుతాడో, ఎలాంటి వ్యక్తుల మధ్య జీవితాన్ని గడుపుతాడో, వాడు అదే విధంగా తయారైపోతాడు. అది ఈరోజు అవుతాడా, రేపు అవుతాడా, ఎల్లుండి అవుతాడా అనేది అది కాలక్రమం వాళ్ళ సంస్కారాలను బట్టి. వాళ్ళు బలీయమైన సంస్కారాలు ఉన్నాయనుకోండి, అన్ని వదులులోనూ వచ్చేస్తాడు. ఇక వాళ్ళు సంస్కారాలు మొత్తం తుడిచిపెట్టకపోతే అక్కడికే అయిపోతాడు. కాబట్టి ఈ భూమి మీద పుట్టినటువంటి సంతానము, ఈ కడుపులో పుట్టినటువంటి సంతానము, ఒకటి తల్లిదండ్రులకు సేవ చేయడానికి పనికి రావాలి, 2 దేశానికి సేవ చేయడానికి పనికి రావాలి, 3 ధర్మానికి సేవ చేయడానికి పనికి రావాలి. ఈ 3 విధాల సంతానం పనికి వచ్చినప్పుడే ఆ సంతానం తల్లిదండ్రులకు కూడా పనికి వస్తుంది. లేకపోతే వాడు తల్లిదండ్రులకు పనికిరాడు, దేశానికి పనికిరాడు, ధర్మానికి పనికిరాడు. వారి యొక్క సంస్కారాలన్నీ కూడా భ్రష్టు పట్టిపోతాయి. అంతిమంగా వంశానికి మిగిలేదేముంది చెప్పండి? ఒకప్పుడు నేను చూసేవాడిని, ఆ నానమ్మలు అమ్మమ్మలు అందరూ కూడా మా వంశం రా ఇది, మా వంశంలో ఇలాంటోడు చాలా మంది ఉన్నారు, ఇలాంటోడు పుట్టనే లేదు. వంశం గురించి పిచ్చి ఉండేది. తల్లిదండ్రులు సంతానం కన్న తర్వాత తాతల దగ్గర అమ్మమ్మల దగ్గర కూర్చొని పద్యాలు నేర్చుకోవడము, ధర్మ సూక్ష్మాలు నేర్చుకోవడము, ధర్మం గురించి తెలుసుకోవడము, నైతిక విద్య, మనవరాళ్ళు నైతిక విలువలన్నీ కూడా తాతలు అమ్మమ్మలు నానమ్మల దగ్గరనే నేర్చుకునే వాళ్ళంట. నైతిక శిక్షణ అంటారు. అంటే నువ్వు ఎట్లా ఉండాలి, నువ్వు ఎట్లా పెరగాలి, నువ్వు ఏం చేయాలి, నువ్వు ఎట్లా బతకాలి, నలుగుట్లో నువ్వు ఎట్లా ఉండాలి, మన వంశాన్ని నలుగుట్లో ఎట్లా తీసుకెళ్ళాలి, మనకు పేరు ప్రతిష్టలు ఎట్లా తీసుకురావాలి అనేటువంటి విషయాలన్నీ కూడా తాతలు ముత్తాతలు అన్నీ కూడా వాళ్ళకు నరాన నూరిపోసేదంట. అట్లా వాళ్ళు చెప్పినప్పుడు వినేదట. ఎందుకంటే నాలాంటి వ్యక్తి ఎన్ని గొప్ప గొప్ప విషయాలు చెప్పినా కానీ కొందరు వింటారు, కొందరు వినరు. ఎందుకంటే చిన్న స్వామీజీ, నా పేరే చిన్న స్వామీజీ ఏముంటుంది, ఆయనకేం పెద్ద అనుభవం ఏముంది, పెద్ద స్వామీజీ చెప్తున్నారు. కానీ అంటే గొప్ప గొప్ప మాటలు నేను ఎన్ని చెప్పినా కానీ నా వయస్సు వల్ల పట్టించుకుంటారో లేకపోతే లేదు. కానీ అనుభవం ఉన్న వ్యక్తి, 60 ఏళ్ళ వ్యక్తి నేను చెప్పే విషయాలు చెప్తే మాత్రం చాలా వాటి యొక్క ప్రభావం అనేటువంటిది ఉంటుంది. ఏం చేశాడు ఈయన? సంసారం చేసిండా, పిల్లల్ని కన్నాడా, పెళ్లి చేసుకుండా, ఏం బాధ చేసి చిన్న స్వామికి ఏదో వచ్చిండు, ఉన్నాడు, చేసుకుండు అనేటువంటి విషయాలు ఉంటాయి. కాబట్టి జీవితంలో ప్రతి విషయం ఏదైతే ఉందో అనుభవంతో తెలుసుకునేవాడు సామాన్యుడు అని చెప్పారు.
పెళ్లి చేసుకొని పిల్లలు కానీ సంసారంలో ఏం కష్టాలు ఉంటాయని తెలుసుకొని